వల్లభనేని వంశీ కేసులో సత్యవర్ధన్ విజయవాడలోని కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. తాజా సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకున్నాం. జయప్రకాష్, సత్యవర్ధన్ విచారణపై తాజా సమాచారం ఏంటి? శర్మ, కొద్దిసేపటి కిందటే సత్యవర్ధన్ ను కోర్టుకి తీసుకువచ్చారు. విజయవాడ కోర్టులో ప్రస్తుతం ఉంచారు. ఆయన మరికొద్ది సేపట్లోనే న్యాయమూర్తి ముందు తన వాంగ్మూలం ఇవ్వనున్నారు. అయితే ఒకసారి కేసు పూర్వపరాలు కనుక చూసుకున్నట్లయితే సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేశారు అనే కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఆయన ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో ఈ కేసులో బాధితుడిగా ఉన్నటువంటి ఈ సత్యవర్ధన్ ఇప్పటికే పోలీసుల ముందు తాను గతంలో గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులో తనకు సంబంధం లేదు అని ఇవ్వటానికి బెదిరింపుల కారణంగానే తాను గతంలో న్యాయమూర్తి ముందల తనకు సంబంధం లేదు అని ఇచ్చానని ఇప్పటికే పోలీసులకు తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. అదే విషయాన్ని ఈ రోజు మెజిస్ట్రేట్ ముందు, అంటే అసలు ఎందుకు తాను ఆ కేసులో ఆ విధంగా వ్యవహరించవలసి వచ్చింది, ఎవరెవరు ఒత్తిళ్లు ఉన్నాయి, ఏ విధంగా తనను కిడ్నాప్ చేశారు, ఎక్కడికి తీసుకువెళ్లారు, ఇటువంటి విషయాలన్నిటినీ ఈ రోజు న్యాయమూర్తి ముందుల వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఇదే విషయము దీంతో పాటు వీటికి సంబంధించినటువంటి కొన్ని మిగతా కేసులు కూడా, అంటే కస్టడీ పిటిషన్, బెయిల్ పిటిషన్, ఇవన్నీ కూడా విచారణకు రానున్నాయి. వంశీ కూడా తనకు ఆరోగ్య రీత్యా కొన్ని సౌకర్యాలు కల్పించాలని పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ పిటిషన్లన్నీ ఈ రోజు విచారణకు రానున్నాయి. ప్రస్తుతం అయితే ఇందులో ఈ కేసులో ఈ వాంగ్మూలం అనేటువంటిది చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇది రెండు కేసులకి సంబంధించిందిగా మనం చెప్పుకోవచ్చు. గతంలో ఒక కేసులో ఫిర్యాదుదారుడే తనకు సంబంధం లేదు అని న్యాయమూర్తి ముందు ఇచ్చిన దానికి చాలా కీలకమైనటువంటి ప్రాముఖ్యత ఉంటుంది. అటువంటి ప్రాముఖ్యత ఉన్నప్పుడు ఆ కేసు దాదాపు వీగిపోయే పరిస్థితి ఉంటుంది. అది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని మరోసారి అదే విధంగా న్యాయమూర్తి ముందు ఇస్తే ఈ రెండు కేసుల్లో కొంత బలం చేకూరే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతోంది. ప్రస్తుతం ఈ రోజు సాయంత్రం ఆ కేసుకి సంబంధించి ఈ సత్యవర్ధన్ నుంచి అసలు ఏం జరిగింది అనేది స్టేట్మెంట్ రికార్డు చేసుకొని ఉన్నారు. శర్మ, ధన్యవాదాలు జయప్రకాష్.